చాలా చాలా అపోహలు ఉన్నాయి. ప్రతి మనిషి ఎటువంటి అనారోగ్యం లేదు. బట్ బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇతరులకు మనం కలిగే ప్రయోజనాలు ఏంటంటే మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన బోన్ మేర అన్నీ యాక్టివ్గా ఉంటాయండి. మనం క్యాన్సర్ అలాంటివి బాధపడుతున్నాం. నెక్స్ట్ ఎప్పటికప్పుడు మనకి కొత్త బ్లడ్ జనరేట్ అవడం వల్ల మనకి ఒంట్లో వ్యాధి నిరోధక శక్తి కానీ ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మూడోది ఏంటంటే దగ్గర మేము కొన్ని వేలాది రూపాయల టెస్టులు దీని మీద చేస్తూ ఉంటాం. మీరు మామూలుగా బ్లడ్ ఇచ్చినప్పటికీ దీని మీద అనేక రకాల టెస్టులు చేయడం వల్ల మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా వ్యక్తిగతంగా మీకు ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళకి మాత్రం చెప్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చే ప్రతి బ్లడ్ 350 ml నుంచి ఎక్కువ తీసుకోరండి. ఆటోమేటిక్ మిషన్ ఉంటుంది, అది ఆటోమేటిక్గా అయిపోతుంది 350 ml రీచ్ అనేది. నెక్స్ట్ మీరు ఇచ్చిన బ్లడ్ ఒక్కోటి ఇదివరకు ఏంటంటే ఒక ప్యాకెట్ ఒకటి ఎక్కించేసారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అట్లా అన్నిటి ప్రకారం వాటిని ప్లేట్లెట్స్ కిందని ప్లాస్మా కిందని హోల్ బ్లడ్ కిందని సెపరేట్ చేస్తారు. మీరు ఇచ్చి ఒక ప్యాకెట్ బ్లడ్ ముగ్గురికి ప్రాణాలు కాపాడుతుంది. సో మనం ఏంటంటే షుగర్ ఉంది, కొంతమంది ఇవ్వకూడదు. షుగర్ తక్కువ ఉన్నా ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఏంటంటే ఆల్కహాల్ ఏమైనా తీసుకున్నప్పుడు 24 గంటలు కాకపోతే ఇవ్వకూడదు. నెక్స్ట్ ఏంటంటే యాంటీబయాటిక్స్, సివియర్ యాంటీబయాటిక్స్ ఏమైనా మీరు వాడితే గత 3 నెలలు 6 నెలల మధ్యన అప్పుడు మాత్రం ఇవ్వకూడదు. నెక్స్ట్ క్రానికల్ డిసీజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో మన క్యాన్సర్ కానీ వేరే ఏమైనా కిమోలు కానీ తీసుకుంటే అలాంటి సందర్భాల్లో తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనే బ్లడ్ డొనేట్ చేయొచ్చు.